పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కలెక్టరేట్లో డీఆర్ఓ మురళిని మాజీ ఎమ్మెల్యే కోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కలిశారు. మెప్మాలో జరిగిన అవినీతి గురించి డీఆర్ఓ మురళికి వినతి పత్రం అందజేశారు కోపిరెడ్డి. నర్సరావుపేటలో 18 నెలలలో కొన్ని బ్యాంకులు ఫేక్ గ్రూపులు క్రియేట్ చేసి మెప్మాలో సుమారు 20 కోట్లతో స్కామ్ జరిగిందని అన్నారు. ఇక త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోపిరెడ్డి కోరారు. ఒక్క గ్రూప్ దగ్గర 5 లక్షలు అంటే 140 × 5 7.5 కోట్ల రూపాయలు ఇక్కడే స్కామ్ క్లియర్ గా తెలుస్తా ఉంది. ఇంకా అదనంగా గ్రూపులు ఉండొచ్చు, ఇంకా అదనంగా కూడా డబ్బులు కలెక్ట్ చేసి ఇది మినిమం గా ఇది జరిగిన ఈ యొక్క అమౌంట్ల గురించి మేము ప్రాథమిక సమాచారం మేరకు కలెక్టర్ గారికి ఇవ్వాలి ఈ డీటెయిల్స్ అన్ని కూడా అని చెప్పి ఈరోజు కలెక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చాం. అయితే ఆమె కొంచెం కొన్ని కారణాల వలన ఈరోజు ఆఫీస్కి రానందున డిఆర్ఓ గారిని కలిసి ఈ యొక్క పేపర్స్ ఇవన్నీ కూడా ఆయనకి సబ్మిట్ చేయమని చెప్పారు. రేపు కానీ ఎల్లుండి కానీ కలెక్టర్ గారు వస్తే మళ్ళీ కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. ఈరోజు మేము అనేది ఎవరున్నా సరే ఇది పార్టీలకి సంబంధం ఉందా లేదా అనేది మేము మాట్లాడట్లా. ఇది డ్వాక్రా గ్రూపులకు సంబంధించి మెప్మాకి సంబంధించి జరిగిన అతిపెద్ద స్కామ్.